చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా, మిగిలిందంతా సేమ్ టు సేమ్ అని అత్తారింటికి దారేది సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు సింహం కాదు, ఏనుగులాటోడు అని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు సతీష్ రెడ్డి గారు. ఆ ఏనుగు ఏంటో, ఆ కథ ఏంటో కనుక్కుందాం. నమస్కారం సార్, పవన్ కళ్యాణ్ గారు మాటలు విన్నారా మీరు? తాలు తీస్తా, నరాలు తీస్తా, రేఖలు లేకుండా నలుపుతా. ఏం సార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నలుపుతారు? నలపడం కాదు సార్, అరచేతులు రేఖలు అరగదీసేస్తాడండి. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా. చెప్పండి చెప్పండి. ఒక ఊర్లో ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ వచ్చి ఆయనకు ఒక ఏనుగు ఉండిందంట. ఏనుగా? ఆ ఏనుగు ద్వారా ఏదైనా సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన చేసుకొని ఆ ఊర్లోకంతా ఒక దండవారు కొట్టించాడు. ఏమని దండోరా వేయించాడు సార్ ఆయన? మా ఏనుగు పిత్తుతుంది, మీరందరూ కావాల్సినంతా చూడొచ్చు అని చెప్పి ఒక ప్రకటన వెలువరించాడు. ఇది ఎక్కడి బాబు? ఊరంతా కూర్చొని, అరే ఇదేంది, ఏనుగు అంత పెద్ద ఆకారం కదా, చాలా బలమైనటువంటి జంతువు, అది పిత్తుతే ఎంత భయంకరంగా ఉంటుందో, ఏమైనా విస్ఫోటం వస్తుందో ఏమో అని చెప్పి ఊరంతా ఆడిపోయి చేరుకున్నారు. ఇంతకీ విస్ఫోటనం జరిగిందా? తీరా చూస్తే గంటలు నిరీక్షణ తర్వాత ఆ ఏనుగు తుస్సమని పిత్తిందంట. ఇప్పుడు ఏనుగు కదా ఎందుకు చెప్పారు సార్? పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గొప్ప వ్యక్తి, పవర్ స్టార్ కదా, ఈయన ఏదేందో చించుతాడో ఆరేస్తాడని చేస్తే ఈ రోజు నువ్వు చించలా ఆరేలా, చించకుండా ఆరేయకుండా మరి ఏడు చేస్తున్నాడు సార్ పవన్ కళ్యాణ్. ఆ ఏనుగు కదా పిత్తినట్టు నువ్వు కూడా తుస్సుమని పిత్తిపోతాడు.